హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. తిరుమల శ్రీ గారు రచించిన సార్ ఆమె నా భార్య కాదు అనే ఒక చక్కటి కథను వినేద్దామండి. కథ మొదలు పెడదామా? సార్ ఆమె నా భార్య కాదు అన్న ఆ వ్యక్తి వంక ఆశ్చర్యంతో చూశాడు క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శివరాం. ఆ వ్యక్తికి 30 ఏళ్ళు ఉంటాయి. అతను చెప్పిన వివరాలు ఇవి. అతని పేరు దిలీప్. ఏడాది కిందట ముంబైకి చెందిన అంజలితో వివాహం అయింది. తల్లిదండ్రులు ఓ ప్లేన్ క్రాష్లో చనిపోవడంతో కోట్ల ఆస్తికి ఏకైక వారసురాలైందామె. 4 రోజుల కిందట బిజినెస్ టూర్లో చెన్నై వెళ్లారు దంపతులు. హోటల్ లీలామహల్ ప్యాలెస్లో బస చేశారు. నుంగంబాకంలో ఉన్న తన స్నేహితురాలితో 2 రోజులు గడిపి వస్తానని చెప్పి వెళ్ళిపోయింది అంజలి. తిరిగి రాలేదు. ఆమె మొబైల్ ఫోన్ అందుబాటులో లేదు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఓ బిజినెస్ డీల్ ఉండటంతో కిందటి రోజే హైదరాబాద్ వచ్చాడు. సార్, బేగంపేటలోని హోటల్ వివాంతాలో బస చేశాను. ఈరోజు ఉదయం బయటకు వెళ్ళిన నేను తిరిగి హోటల్కి వచ్చేసరికి రాత్రైంది. రూమ్ లాక్ తీసి లోపలికి వెళ్ళిన నాకు షాక్. ఓ అపరిచిత యువతి నా బెడ్రూమ్లో పడుకుని ఉంది. తానే నా భార్యనంటోంది చెప్పాడు దిలీప్. ఆ కేసు చిత్రంగా అనిపించింది శివరాంకి. ఓ స్త్రీ ముక్కు ముఖం ఎరగని పురుషుడికి భార్యనని చెప్పుకోవడం సంభవమేనా అనుకుంటూ, పదండి హోటల్కి వెళ్దాం అంటూ కుర్చీలోంచి లేచాడు శివరాం. భగీరథ్ గారు, ఆమె నా భార్య కాదు, మీరే నన్ను సేవ్ చేయాలి అన్నాడు దిలీప్. మీ భార్య అదృశ్యం గురించి చెన్నై పోలీసులు పరిశోధిస్తున్నారని చెప్పారుగా అన్నాడు డిటెక్టివ్ భగీరథ. అవును, మీరు చేయవలసిందల్లా ఆ నకిలీ స్త్రీని ఎక్స్పోజ్ చేయడమే చెప్పాడు దిలీప్. వివరాలు అడిగి తెలుసుకుని నోట్ చేసుకున్నాడు భగీరథ. ఓ అంశం ఆలోచనలో పడేసిందతన్ని. ఇన్స్పెక్టర్ శివరాంని కలిసిన డిటెక్టివ్ భగీరథకు ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి. ఇంపోస్టర్గా చెప్పబడుతున్న ఆ స్త్రీ వద్ద అంజలి సెల్ ఫోన్ ఉంది. ఆమె సూట్ కేస్ తాళం చెవి కూడా ఉంది. సూట్ కేస్ లేని దుస్తులు ఆమెకు సరిగ్గా సరిపోతున్నాయి. ఆమె సెల్ ఫోన్లో ఉన్న దంపతుల ఫోటో వారిద్దరిదే. చివరకు ఆమె వాట్సాప్ గ్రూప్లో పెట్టుకున్న జాయింట్ ఫోటోలో కూడా ఆమె దిలీప్ ఉన్నారు. అంతేకాదు, అంజలి స్నేహితురాళ్లకు వీడియో కాల్ చేస్తే ఆ స్త్రీ అంజలే అని నిర్ధారించారు అందరూ. ఆ దిలీప్ గాడు ఓ నట్లా ఉన్నాడు. సొంత పెళ్ళాన్ని పట్టుకుని ఇంపోస్టర్ అంటున్నాడు. అతన్ని సైకియాట్రిస్ట్కి అప్పగించాల్సిందే అన్నాడు శివరాం. ఇందులో ఏదో పెద్ద కాన్స్పిరసీయే ఉందేమో అనిపిస్తోంది నాకు అన్నాడు భగీరథ సాలోచనగా. హోటల్ వివాంతాకి వెళ్ళి ఆ స్త్రీని కలిశాడు భగీరథ. తన ఫేస్బుక్ అకౌంట్ తెరిచి అందులో ఉన్న తమ జాయింట్ ఫోటోగ్రాఫ్ని చూపించిందామె. సెల్ ఫోన్ నుంచి ఎవరికో వీడియో కాల్ చేసింది. అవతల ఒక యువతి పిక్చర్లోకి రాగానే హాయ్ సరిత అంది. వెంటనే ఆ యువతి హాయ్ అంజలి, ఏం చేస్తున్నావే అని అడిగింది నవ్వుతూ. ముందు నాకు ఈ విషయం చెప్పవే, మొన్న చెన్నైలో ఉన్న 4 రోజులు నేనెక్కడున్నానే అని అడిగింది. మా ఇంట్లోనేగా, ఏం అంది సరిత. దిలీప్కి నిజంగానే బ్రతి భ్రమించిందా అనుకుని విస్తుపోయాడు డిటెక్టివ్. అసిస్టెంట్ భావనను ముంబై పంపించి తాను చెన్నై వెళ్ళాడు భగీరథ. డీజీపీని కలిసి అంజలి అదృశ్యం కేసులో పురోగతి లేదని తెలుసుకున్నాడు. అనంతరం హోటల్ లీలామహల్ ప్యాలెస్కి వెళ్ళాడు. నిర్ణీత తేదీన దిలీప్ దంపతులు తమ హోటల్లోకి చెక్ ఇన్ అయ్యారని, మర్నాటి ఉదయం ఔటింగ్కి వెళ్లారని, 2వ రోజు రాత్రి 8 గంటల సమయంలో ఒక్కడే తిరిగి వచ్చాడని, మేడం స్నేహితుల ఇంట్లో ఉంది అని బెల్బాయ్తో చెప్పాడని వివరించాడు మేనేజర్. వారి కోసం అద్దె కారును హోటలే ఏర్పాటు చేసింది. అది వైట్ కలర్ టయోటా కార్. దాని రిజిస్ట్రేషన్ నెంబర్ TN06CA5995, సెల్ఫ్ డ్రైవ్. ఆ కారు లాగ్బుక్ని తెప్పించి పరిశీలించాడు భగీరథ. మొదటి 2 రోజుల్లో సుమారు 1100 కిలోమీటర్ల దూరం తిరిగింది. కొడైకెనాల్ గురించి అంజలి తనను క్యాజువల్గా అడిగినట్లు చెప్పింది రిసెప్షనిస్ట్. అంజలిగా చెప్పుకుంటున్న యువతి ఫోటోను ఆమెకు తెలియకుండా తన సెల్లో తీశాడు భగీరథ. దిలీప్తో వచ్చిన యువతి ఈమెనా అని తన సెల్ ఫోన్లోని ఫోటో చూపించి అడిగాడు హోటల్ సిబ్బందిని. కాదు అన్నారు. ముంబై నుంచి భావన పంపించిన అంజలి ఫోటోని చూపిస్తే గుర్తుపట్టారు. అద్దెకారులో కొడైకెనాల్కి బయలుదేరాడు భగీరథ. చెన్నై కొడైకెనాల్ నడుమ ఉన్న ఉక్కో టోల్ ప్లాజా దగ్గర ఆగి దిలీప్ దంపతులు కొడైకెనాల్కి వెళ్లారనుకుంటున్న తేదీ ఎంట్రీలను పరిశీలించాడు. వైట్ కలర్ టయోటా కార్, వాటి గుండా వెళ్ళినట్టు, డ్రైవర్ పక్కన ఓ యువతి ఉన్నట్టు, మరుసటి రోజున తిరుగు ప్రయాణమైనట్టు, అప్పుడు కారులో డ్రైవర్ తప్ప ఇంకెవరూ లేనట్టు సీసీ కెమెరాలలో నమోదైంది. భగీరథ కొడైకెనాల్ చేరుకునేసరికి రాత్రైంది.
దాంతో మర్నాడు దిలీప్ దంపతులు నిర్ణీత తేదీన సెయింట్ మేరీస్ రోడ్లో ఉన్న తామరై కొడై హోటల్లో బస చేసినట్టు తెలుసుకున్నాడు. ఆ దంపతులు నిర్ణీత తేదీన రాత్రి 7 గంటల సమయంలో వచ్చారని, మర్నాడు ఉదయం 7 గంటలకే దిలీప్ ఒక్కడూ వచ్చి చెక్అవుట్ చేశాడని తేలింది. హైదరాబాద్కు తిరిగి వచ్చిన డిటెక్టివ్ తిన్నగా అంజలిగా చెప్పుకుంటున్న ఆ స్త్రీ వద్దకు వెళ్ళాడు. తాను సేకరించిన సాక్ష్యాధారాలతో ఆమెను కన్ఫరెన్స్ చేశాడు. ఆ రాజు రాత్రి దిలీప్తో పాటు డిన్నర్కి వెళ్ళలేదు ఆమె. దిలీప్కి ఆమెను చూస్తుంటే పీక పిసికి చంపేయాలన్నంత కోపంగా ఉంది. తన మాటలను ఎవ్వరూ నమ్మటం లేదు. కానీ నిజం తనకే తెలుసు. దిలీప్ బార్కి వెళ్ళి బాగా తాగాడు. డిన్నర్ ముగించి సూట్కి వచ్చాడు. బెడ్ మీద పడుకుని టీవీలో ప్రోగ్రామ్స్ చూస్తోందామె. ఆవేశం ముంచుకొచ్చింది అతనికి. చెప్పు, ఎవరు నువ్వు? చెప్పకపోతే చంపేస్తాను అన్నాడు. నీ భార్య అంజలిని కూల్గా అందామె. నో, గట్టిగా అరిచాడతను. నువ్వు అంజలివి కాదు. ఎందుకంటే అంజలి లేదు. నా మీద నకిలీ ముద్ర వేసి నా ఆస్తంతా కాజేయాలనుకుంటున్నావు కదూ? కోపంగా అంది. నాన్సెన్స్. ఆస్తిని కాజేయాలనుకుంటున్నది నువ్వే. అంజలి చచ్చిపోయింది. రెచ్చిపోయాడు. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు? ఎలా అంటే తనను నేనే స్వయంగా చంపేశాను కనుక. స్వీట్ అంతా దద్దరిల్లేలా అరిచాడు. నువ్వు చంపేశావా? ఎస్, కొడైకెనాల్లో సూసైడ్ పాయింట్ దగ్గర లోయలోకి తోసేశాను. దాట్స్ ఇట్ అంటూ చటుక్కున పైకి లేచిందామె. అదే సమయంలో యాంటీ రూమ్ నుంచి బయటికి వచ్చారు డిటెక్టివ్ భగీరథ, ఇన్స్పెక్టర్ శివరాంలు. క్రైమ్ బ్రాంచ్ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆ కేసు పూర్వాపరాలను వివరించాడు డిటెక్టివ్ భగీరథ. 2 ఏళ్ల కిందట అంజలికి ఫేస్బుక్లో పరిచయం అయ్యాడు దిలీప్. ప్రేమ పేరుతో ఆమెను ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నాడు. ఆస్తిలో సగం తనకు రాసివ్వమని ఒత్తిడి చేయటం మొదలుపెట్టాడు. తన తదనంతరం అతనే వారసుడంటూ దాటవేస్తూ వచ్చిందామె. అంజలిని తొలగిస్తే తప్ప ఆస్తి తనకు సంక్రమించదనుకున్న దిలీప్ ఆమెను చంపడానికి నిశ్చయించుకున్నాడు. బిజినెస్ టూర్ మీద చెన్నై వెళ్లారు దంపతులు. కొడైకెనాల్ తీసుకువెళ్ళి మార్నింగ్ వాక్ సమయంలో సూసైడ్ పాయింట్ దగ్గర ఏవరపాటుగా ఉన్న అంజలిని క్లిఫ్ మీద నుంచి కిందికి తోసేశాడు దిలీప్. ఆమె చనిపోయిందనుకుని వెంటనే చెన్నైకి తిరిగి వచ్చేశాడు. అదృష్టవశాత్తు క్లిఫ్ అంచున పెరిగిన ఓ చెట్టు కొమ్మను పట్టుకుని నిలువరించుకుంది అంజలి. ఆమె అరుపులు విన్నవారు ఫైర్ సర్వీస్కి ఫోన్ చేయటమో, వాళ్ళు వచ్చి ఆమెను కాపాడటమో జరిగాయి. ట్రామాకి గురైన అంజలి పైకి రాగానే స్పృహ తప్పి పడిపోయింది. ఆమెను ఓ లోకల్ హాస్పిటల్లో చేర్పించి వైద్యం చేయించారు. మర్నాడు తెలివిలోకి వచ్చిన అంజలికి భర్త హోటల్ గది ఖాళీ చేసి వెళ్ళిపోయినట్టు తెలిసింది. దాంతో అతని కుట్ర బోధపడింది ఆమెకు. భుజానికి తగిలించుకున్న హ్యాండ్ బ్యాగ్ జారిపోకుండా ఉండటం విశేషం. ఆమె మొబైల్ ఫోన్ అందులోనే ఉంది. చెన్నైలోని తన స్నేహితురాలికి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పింది. ఆమె వెంటనే కొడైకెనాల్కి వచ్చి అంజలిని తనతో తీసుకువెళ్ళింది. చెన్నైకి తిరిగి వచ్చిన దిలీప్ తన భార్య అదృశ్యమైందంటూ ఫార్మల్గా పోలీస్ కంప్లైంట్ ఇచ్చి హైదరాబాద్కి చెక్కేశాడు. ముఖాముఖి కాన్ఫరెన్స్ చేస్తే అతను నేరం ఒప్పుకోడు, రుజువు చేయడం కూడా కష్టమే. అందుకే అతని పద్ధతిలోనే నాటకమాడి ఎక్స్పోజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. అంజలి స్నేహితురాళ్ళు అందులో భాగమే. ఒక ఆమె అంజలిగా హైదరాబాద్లో దిలీప్ బస చేసిన హోటల్లో ప్రవేశించడం, ఫేస్బుక్లో, వాట్సాప్లో, మొబైల్లో ఫోటోలను మార్ఫింగ్ చేసి ఇతరత్రాను ఆమె అంజలి అంటూ అతనికి పిచ్చెక్కేలా చేశారు. దిలీప్ డిటెక్టివ్ భగీరథ సాయం కోరింది అదృశ్యమైన భార్యను కనిపెట్టడానికి కాదు, ఇంపోస్టర్ని ఎక్స్పోజ్ చేయడానికి. అదే డిటెక్టివ్లో ఆలోచనలను రేపింది. డిటెక్టివ్ సాయం కోరడం ద్వారా తాను చేసిన నేరం నుంచి తప్పించుకోవచ్చనుకున్నాడు. డిటెక్టివ్కి తాను తీగనందించాడని, దాని ద్వారా తను డొంకంతా కదల్చగలడని ఊహించలేకపోయాడు. పరిశోధన మొదలుపెట్టిన భగీరథ చెన్నై, కొడైకెనాల్, నోయిడాలను దర్శించి దిలీప్ నిజస్వరూపాన్ని తెలుసుకున్నాడు. అంజలిగా వచ్చిన యువతి ఇంపోస్టర్ అని గ్రహించాడు. తాను సేకరించిన సమాచారంతో ఆమెను కన్ఫరెన్స్ చేశాడు. దాంతో నిజం చెప్పేసిందామె. దిలీప్ని ఎక్స్పోజ్ చేసేందుకు స్నేహితురాళ్ళు ఆడుతున్న నాటకంగా వివరించింది. డిటెక్టివ్ సలహా ప్రకారం ఆ రోజు రాత్రి డిన్నర్కి వెళ్ళలేదామె. దిలీప్ కిందికి వెళ్ళగానే డిటెక్టివ్, ఇన్స్పెక్టర్లు సూట్లో ప్రవేశించి సీక్రెట్ కెమెరాను అమర్చి బగ్ చేసి యాంటీ రూమ్లో దాక్కున్నారు. దిలీప్ తిరిగి రాగానే అతన్ని రెచ్చగొట్టవలసిందిగా ఆమెతో చెప్పారు. రెస్ట్ ఈజ్ హిస్టరీ. పోలీసులు అంజలిని, ఇంపోస్టర్గా వచ్చిన ఆమె స్నేహితురాల్ని ప్రవేశపెట్టడంతో వారిని చూసి తల వంచుకున్నాడు దిలీప్. కథ సమాప్తం.
ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.